వెల్కమ్ టు భోజన 9 న్యూస్. నేను గీత. ఇక వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం పొట్టిపల్లి గ్రామానికి చెందిన పండరి గత 2 సంవత్సరాల క్రితం డిగ్రీ పరీక్షలు రాయడానికి వెళ్తూ మార్గం మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై కాలు విరిగింది. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో గోకుల్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు చికిత్స కోసం 7 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇంకా అతను కోలుకోవడానికి 6 నెలల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబానికి చెందిన పండరికి అండగా జన జాగృతి సేవ అధ్యక్షులు బంగారు కృష్ణ, హెల్పింగ్ హ్యాండ్ యూత్ అధ్యక్షులు రాహుల్ మరియు గైని బస్వరాజ్ చింటూలు కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గోకుల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పండరికి 8,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తమకు తోచిన సహాయం చేసి పండరి కుటుంబానికి అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం ముఖ బయట తేలినటువంటి పరిస్థితి ఉంది. దీంతో తమ్ముడు హాస్పిటల్లో గత 2 సంవత్సరాల నుండి చికిత్స తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈ తమ్ముడికి సంబంధించిన తల్లిదండ్రులు చాలా నిరుపేదలు, వాళ్ళకి పెద్ద ఆసుపత్రులు ఏం లేవు, వాళ్ళు కష్టం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయినా వాళ్ళు తమ్ముడిని కాపాడుకోవడానికి చాలా ప్రయత్నం చేసి ఇప్పటి వరకు చాలా కొన్ని 8 లక్షల రూపాయలు కూడా ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మన జిల్లా కేంద్రం సంగారెడ్డి గోకుల్ హాస్పిటల్లో ఇక్కడ చికిత్స తీసుకున్న డాక్టర్ వికాస్ గారు తమ్ముడికి కాల్కి ఈ ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. కానీ ఇంకా 6 నెలల సమయం, 6 నెలలు కానీ ఇంకో దగ్గర 8 నెలల వరకు కూడా తమ్ముడు బెడ్ రెస్ట్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అయితే విషయం ఏంటంటే మొత్తం మీద తమ్ముడు నింపేద కాబట్టి ఈరోజు ఒక మనుషులకు ఆలోచిస్తే మనిషి ఆదుకోవాలి. కాబట్టి తమ్ముడికి కష్టం వచ్చింది కాబట్టి సాటి మనిషిగా ఆదుకోవాలన్న ఆలోచనతో మాకు తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ హాస్పిటల్ ఉందని చెప్పి మా మిత్రులు గైని బస్వరాజు గారు మాకు సమాచారం అందించడంతో మేము చాలా కొంత అమౌంట్ సేకరించి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు రాహుల్, గైని బస్వరాజ్ మేము అందరం కూడా కొంత అమౌంట్ సేకరించి ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి